శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణస్తు స్వయం విష్ణు అని శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు యొక్క పరిపూర్ణావతారములు. మిగతా అవతారములన్నీ అంశావతారములుగా వచ్చాయి, కానీ శ్రీకృష్ణావతారము స్వయముగా గోలోకము నుంచి యథాతథ అంశతో దిగి రావడం జరిగినది. గోలోక కృష్ణుడే నారాయణుడిగా, ఆ నారాయణుడి నుంచి బ్రహ్మగా రావడం జరిగింది. సమస్తమునకు మూలమైనటువంటి గోలోకనాథుడైనటువంటి శ్రీకృష్ణుడే స్వయంగా అవతారమునెత్తినటువంటిది శ్రీకృష్ణావతారము. కాబట్టి ఆ అవతారము పరిపూర్ణమైనటువంటి అవతారంగా మనకు వాంగ్మయంలో చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ స్వామిని కీర్తించినా స్మరించిన, అది ఏ విధంగా స్మరించినా కూడా ముక్తిని ఇస్తుంది. అది ప్రేమతో కానీ ద్వేషంతో కానీ ఏ విధంగా కృష్ణనామస్మరణ చేసినా, అసహ్యించుకుంటూ శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి కూడా ముక్తినిస్తుంది అని మనకు భాగవతం చెబుతూ ఉన్నది. కాబట్టి శ్రీకృష్ణ నామస్మరణ పరమోత్కృష్టమైనది. అసలు శ్రీకృష్ణ నామం గురించి బ్రహ్మవైవర్త పురాణము పరమాద్భుతంగా వర్ణించడం జరుగుతుంది. ఒక్క శ్రీకృష్ణ నామాన్ని స్మరిస్తే కొన్ని కోట్ల నామాలను స్మరించినటువంటి ఫలితం వస్తుంది అని మనకు బ్రహ్మవైవర్త పురాణం పరమాద్భుతంగా వివరించిందండి. నామ్నాం భగవతో నందకోటీనాం స్మరణేన యత్తత్ఫలం లభేత్ న్యూనం కృష్ణేతి స్మరణే నరః. భగవంతుని యొక్క కోట్ల కొలది నామాలను, స్తోత్రములను స్మరించడం వలన, చదవడం వలన వచ్చేటువంటి ఫలితము కంటే కూడా అధిక ఫలము ఒక్క కృష్ణనామాన్ని స్మరించడం వల్ల కలుగుతుంది. విష్ణోర్ నామ్నాం చ సర్వేషాం సారాత్సారం పరాత్పరం కృష్ణేతి సుందరం నామ మంగళం భక్తిదాయకం అంటూ ఉన్నది. అంటే పరాత్పరమైనటువంటి అనేక విష్ణునామాల సారము భక్తిదాయకమైనటువంటి కృష్ణ అనే మంగళకరమైనటువంటి సుందరనామము. సమస్త విష్ణునామాల సారము అంటే విష్ణు సహస్రనామాది నామాలు మనం చెప్పుకుంటాం కదా, వాటన్నింటి సారము ఒక్క శ్రీకృష్ణ నామము, కృష్ణ అనేటువంటి నామము అని బ్రహ్మవైవర్త పురాణము చెబుతూ ఉన్నది. అంతేకాదు పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మయే శ్రీకృష్ణుడు కృష్ణ అనే నామముతో భూలోకములో అవతరించడం జరిగినది. కృష్ణ అనే నామంలో ఖ బ్రహ్మగారిని తెలియజేస్తుంది. అంటే సర్వోత్కృష్టమైనటువంటి పరబ్రహ్మమునే ఖ అనేది తెలియజేస్తూ ఉన్నది. రుకారము అనంతవాచకము, అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని రుకారము తెలియజేస్తూ ఉన్నది. షకారము శివుణ్ణి, పరమశివుణ్ణి తెలియజేస్తూ ఉన్నది. అనాకారము ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నది. అకారము సాక్షాత్తుగా విష్ణువును తెలియజేస్తూ ఉన్నది. కృష్ణ అంటే విసర్గ ఉన్నదిగా చివర, ఆ విసర్గ నరనారాయణులను తెలియజేస్తూ ఉన్నది. ఈ విధంగా కృష్ణనామము సర్వదేవతా స్వరూపకమై ఉన్నది అని చెబుతూ ఉన్నది. సర్వాధార సర్వబీజస్తేన కృష్ణ ఇతి స్మృత అని సర్వమునకు మూలమైనది, సర్వమునకు ఆధారమైనది, బీజ కారణమైనది కృష్ణనామము అంటూ ఉన్నాడు. సమస్త సృష్టికి మూల కారణము కృష్ణనామము అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఇదే విషయాన్ని మనకు దేవి భాగవతం కూడా మహాలక్ష్మి ఉపాఖ్యానంలో భాగంగా చెబుతూ ఉన్నది. అంతేకాదు కకారోచ్చారణాదేవావే పంతే యమకింకరా అంటూ ఉన్నది. క అనేటువంటి అక్షరాన్ని ఉచ్చరిస్తే చాలు యమకింకరులు భయంతో వణికిపోతారట. రు అనేటువంటి రుకారాన్ని అనేసరికి ఇక అక్కడ ఉండలేక పారిపోతారట యమకింకరులు. ఇక షకారం వచ్చేసరికి పాపములన్నీ కూడా భస్మమైపోతాయి. అనాకారముతో రోగనాశనము జరుగుతుంది. అకారముతో మృత్యువు కూడా తొలగిపోయి కృష్ణ నామోచ్చరణ చేసినంత మాత్రము చేత సమస్తము కూడా సిద్ధిస్తాయి. సమస్త పాపనాశిని దగ్ధము చేసి అఖండమైనటువంటి శుభాలను కలుగజేసేది కృష్ణనామము అని చెబుతూ ఉన్నది. ఎవరైతే మరణాసన్న సమయంలో కృష్ణనామాన్ని స్మరిస్తారో, వింటారో, కనీసం పలుకుతారో వారికి గోలోకం నుండి కృష్ణ కింకరులు రథంతో సహా పరుగున వచ్చి ఉత్కృష్ట స్థితిని కలుగజేస్తారు. కాదు కకారం పలికినంత మాత్రము చేత జనన మరణముల నుండి విడుదల లభింపజేస్తారు. రుకారము పలికినంత చేతం దాస్య భక్తిని అందజేస్తారు. అంటే నవవిధ భక్తి మార్గాలలో దాస్యభక్తి అనేది పరమోన్నతమైనటువంటి భక్తి. షకారము కోరుకున్న భక్తిని ఇస్తుంది. అనాకారము కృష్ణుడితో సహవాసాన్ని ఇస్తుంది.
విసర్గ సారూప్య స్థితి ఇస్తుంది. కృష్ణనామస్మరణము సర్వాన్ని కృష్ణుని ఇస్తుంది, కృష్ణునితో భక్తిని ఇస్తుంది, కృష్ణునితో సహవాసాన్ని ఇస్తుంది, సాక్షాత్తుగా మోక్షాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉన్నది. పృథివ్యా రజసః సంఖ్యాం కర్తుం శక్తా విపశ్చితః నామ్న ప్రభావ సంఖ్యానాం సంతో వక్తుం నచక్షమా అంటూ భూమి యందు మట్టి రేణువులు ఎన్ని ఉన్నాయో మనం శ్రమిస్తే లెక్క పెట్టవచ్చేమో, కానీ కృష్ణ నామం వల్ల కలిగేటువంటి దివ్య ప్రభావాన్ని మహాత్ములు కూడా, సామాన్యులు కాదు మహాత్ములు కూడా పరిపూర్ణంగా తెలియజేయలేరు అంటూ వేదాస్సంతో నజానంతి మహిమ్న షోడశీం కళ, వేదాలు కూడా కృష్ణనామ మహిమను గురించి 16వ వంతు మాత్రమే, పూర్తిగా కాదట 16వ వంతు మాత్రమే, 1/16 మాత్రమే తెలియజేయగలుగుతాయట. అంత శక్తివంతమైనది కృష్ణనామము అని మనకు బ్రహ్మ వైవర్త పురాణము పరమాద్భుతంగా వర్ణించడం జరిగినది. అటువంటి కృష్ణునికి సంబంధించి శివుడు కొన్ని రహస్యమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి నామాలు కొన్ని చెప్పారు. ఇలా వీళ్ళ రక్షగా ఉంటాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణ పీతాంబర కంసధ్వంసీ చ విష్ఠరశ్రవా దేవకీనందన శ్రీశో యశోదానందనో హరి సనాతనో అచ్యుతో అనంతః సర్వేశః సర్వరూపధృక్ సర్వాధారః సర్వగతిః సర్వకారణకారణం రాధాబంధు రాధికాత్మా రాధికా జీవనం స్వయం రాధా ప్రాణో రాధికేశో రాధికా రమణ స్వయం రాధికా సహచారీ చ రాధామానసపూరణః రాధాధనో రాధికాంగో రాధికా సక్తమానసః రాధికా చిత్తచోరశ్చ రాధా ప్రాణాదిక ప్రభుః పరిపూర్ణతమం బ్రహ్మ గోవిందో గరుడధ్వజః అని జనన మరణ రూప సంసార జాలము నుండి విడుదల కలిగించి ఎల్లవేళలా రక్షణ కలిగించేటువంటి పరమాద్భుతమైన నామాలను యొక్క పరమశివుడు చెప్పడం జరిగినది. అంత్య శక్తివంతమైనటువంటి నామాలు. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం రోజున ఆ శ్రీకృష్ణ నామాలను వినండి. శ్రీకృష్ణ నామస్మరణము చేయండి. లోకాధిపతి సర్వసృష్టికి మూల కారకుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్వస్తి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.